అంత ప్రచారం చేసి దాన్ని నమ్మారు జనం, అయ్యింది. 100 సార్లు డ్రగ్స్ పట్టుబడింది తెలంగాణలో, 100 సార్లు డ్రగ్స్ పట్టుబడుతోంది కర్ణాటకలో, లేకపోతే కనుక గుజరాత్లో. అక్కడెవడు ఎదుటి పార్టీ వాడి మీద అబాండాలు వేయలే. ఇప్పుడు గంజాయి దొరుకుతోంది, ఇప్పుడు గంజాయి దొరుకుతుంటే అది ప్రభుత్వం సంబంధం లేదు కదా, పట్టుకుంటోంది. ఇదివరకు గంజాయి దొరికింది, అది ప్రభుత్వం పట్టుకుంటున్నా సరే గంజాయి అమ్ముతున్న జగన్మోహన్ రెడ్డి. అంటే మనం నోరు తెరిస్తే ప్రతి దాంట్లో ఒక అంశాన్ని సృష్టించడం, దాని చుట్టూ కథ నడపడం, అలాగే నడిచింది. అదే నమ్మేస్తున్నారు ప్రజలు. ఆ అమాయకత్వం ఇక్కడ క్యాష్ అయింది. ఇప్పుడు ఏం చెప్తారు, రేపు పొద్దున లెక్కర్ కొమ్ముకోవడం జరిగింది, మిథున్ రెడ్డి తిన్నుంటాడు, ఇప్పుడే రాశారు కదా 3,000 కోట్లు ఎంతో అని చెప్పి, అప్పుడు 1,00,000 కోట్లు తిన్నారని రాశారు, ఇప్పుడు 3,000 కోట్లు. అక్కడ ఏంటంటే తాగుబోతుల్లో బాగా అసంతృప్తి పెరిగిపోయింది. ఎందుకని? వాళ్ళ వల్లే ఓట్లు వచ్చినాయి మొన్న. తాగుబోతులకి రేట్లు తగ్గుతుంది అనుకుంటే 99 రూపాయల బాటిల్ తప్పించి మిగతా రేట్లన్నీ అట్లాగే ఉన్నాయి. ఏదో 2-3 బ్రాండ్లు వచ్చినాయి అని చెప్పి అనుకోవడం తప్పించి మిగతా బ్రాండ్లన్నీ అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కవర్ చేయాలి అనే తాగుబోతుల్లో విపరీతమైన అసంతృప్తి రగులుతోంది. తాగినప్పుడల్లా అమ్మలక్కలు తిడుతున్నారు వాళ్ళు. కాబట్టి అది కవర్ చేయాలంటే మిథున్ రెడ్డి వీళ్ళందరూ కలిసి తినేశారంటారా, ఆ రోజున మనల్ని అందరూ తినేశారంటారా అనుకోవాలి. కానీ ఒకటి సార్, ఈ లిక్కర్ స్కామ్ ప్రచారం ద్వారా వైసీపీకి 2 రూపాల్లో నష్టం వచ్చిందని. ఒకటి ఏంటంటే ఇప్పుడు బయట ప్రజల్లో బాగా